అమ్మిరాజు విహారిని పొడుస్తూ ఉండగా రుక్మిణి అడ్డుగా రావడంతో అప్పుడు అమ్మిరాజు రుక్మిణిని పొడిచేస్తాడు. ఇక దాంతో రక్తపు మడుగులో ఉన్న రుక్మిణి విహారికి తన తండ్రి చావు గురించి నిజం చెప్పేస్తూ ఉంటుంది. ఇక కావేరి గురించి కూడా రుక్మిణి బాధపడుతూ ఉంటే ఇక అప్పుడు విహారి మీరేమీ బాధపడకండి, కావేరి నా చెల్లెలు, తన బాధ్యత ఇకపై నాది అని చెప్పి అంటూ ఉంటాడు. అలాగే రుక్మిణి కావేరి చేతిని లక్ష్మి చేతుల్లో పెడుతూ అమ్మ లక్ష్మి, నా కూతురి బాధ్యత ఇకపై నీది కూడా అని చెప్పి అంటూ ఉంటే అలా అనకండి, మీకేం కాదు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. లేదు లక్ష్మి, ఇంకా నేను ఎక్కువసేపు బతకనని నాకు అర్థమైపోయింది. విహారీ బాబు, నీకు 2 మాటలు చెప్పాలి. మీ నాన్న హరికృష్ణ గారిది యాక్సిడెంట్ కాదు, ఆయన్ను అత్యంత దారుణంగా చంపేశారు. ఆయన్ని చంపేసింది ఒక లేడీ. ఆ లేడీ ఫేస్ నేను చూడలేదు, కానీ తన చేతి మీద లవ్ సింబల్ ఉంటుంది అని చెప్పి రుక్మిణి, ఒకవేళ నేను చనిపోతే నా కళ్ళు లక్ష్మికి పెట్టండి, అలా లక్ష్మి కళ్ళతో అయినా నేను నా కూతుర్ని చూసుకుంటాను అని చెప్పి ఒక్కసారిగా రుక్మిణి కన్ను మూస్తుంది. ఇక దాంతో రుక్మిణి కళ్ళతో లక్ష్మికి విహారీ ఆపరేషన్ చేయిస్తాడు. ఆపరేషన్ అయిన తర్వాత పండు యమున ఇద్దరు కూడా లక్ష్మికి దిష్టి తీస్తూ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటే సహస్రకు అంబికకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అసలు ఈ లక్ష్మియే ఈ ఇంట్లో ఒక గుదిబండలాగా తిష్ట వేసుకొని ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ రుక్మిణి ఈ కావేరిని కూడా మనకి అంటగట్టింది అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఇకప్పుడు విహారీ అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ రుక్మిణి గారి వల్ల మన కుటుంబానికి మంచి జరిగింది. కావేరి ఇకపై నా చెల్లెలు ఈ ఇంట్లోనే ఉంటుంది, కాదనే హక్కు ఎవరికి కూడా లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అలాగే లక్ష్మి కూడా ఈ ఇంటి మనిషి అని చెప్పి విహారీ పదలక్ష్మి వెళ్దామంటూ లక్ష్మిని గదులకు తీసుకొని వెళ్తాడు. ఇక ఆ తర్వాత డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ని విహారీ లక్ష్మికి ఇస్తూ, చూడు లక్ష్మి, ఈ రోజు నుండి 3 రోజుల పాటు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 3 రోజుల్లో నీ కట్లు విప్పుతామని డాక్టర్ చెప్పారు కదా, అలా కట్లు విప్పితే నీకు చూపు మామూలుగా తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు మళ్ళీ మామూలు జీవితం గడిపేయచ్చు. కాబట్టి అనవసరమైన టెన్షన్స్ ఏవి కూడా మైండ్లో పెట్టుకోవద్దు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు, మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదేంటి లక్ష్మి అలా అంటావో, ఒకవేళ నేను కనుక నీ పరిస్థితుల్లో ఉంటే అప్పుడు నువ్వు నన్ను చూసుకోవా? ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. నువ్వు నా భార్యవి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత యమున అక్కడికి రావడంతో అప్పుడు విహారీ, అమ్మ 3 రోజుల్లో డాక్టర్ లక్ష్మి కట్లు విప్పుతానని అన్నారు, ఈ 3 రోజుల పాటు మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పారు అని అంటూ ఉంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందిరా. ఎప్పుడెప్పుడు లక్ష్మికి కళ్ళు తిరిగి వస్తాయా, మళ్ళీ లక్ష్మి మామూలు మనిషి అవుతుందా అని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక ఇంతలో విహారీకి ఫోన్ కాల్ రావడంతో విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత యమున లక్ష్మితో, అమ్మ లక్ష్మి, ఇక దేవుడు నిన్ను కరుణించినట్టున్నాడు, అందుకే నీ కష్టాలన్నీ కూడా గట్టెక్కబోతున్నాయి అని చెప్పి నీకు కళ్ళొచ్చిన మరుక్షణమే నువ్వే నా కోడలు అన్న నిజాన్ని ఈ ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని యమున అంటూ ఉంటే, వద్దు యమునమ్మ, అలా చేయడం కరెక్ట్ కాదు, మీరు అలా చేయడం వల్ల సహస్ర అమ్మ బాధపడుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇన్ని రోజులు వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారంటూ నేను కూడా స్వార్థంతో ఆలోచించి నేను ఎంతగానో బాధ పెట్టాను. కానీ ఇక మీదట అలా జరగనివ్వను. ఎట్టి పరిస్థితులను నీకు అన్యాయం జరగకూడదు లక్ష్మి. ఎవరో అవునన్నా కాదన్నా నువ్వే ఇంటి కోడలివి, నేను నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి, వీటన్నిటి గురించి ఆలోచించి నువ్వు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, నేను చూసుకుంటానని చెప్పి యమున అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు అంబిక, ఈ లక్ష్మికి 3 రోజుల్లో చూపు తిరిగి వస్తుంది, దానికి చూపు తిరిగి రాకముందే దాని చేత ఎలాగైనా సరే ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించాలి. ఆ పొలాన్నంతా కూడా ఫ్యాక్టరీకి వాడుకొని ఆ మిగతా పొలాలన్నీ కూడా వీర్రాజు చేత ఊరి జనాలందరినీ ఒప్పించి అమ్మిస్తే అప్పుడు నేను కోట్లు గడించవచ్చు అని చెప్పి అంబిక
డాక్యుమెంట్ పేపర్స్ తీసుకొని లక్ష్మి దగ్గరికి వస్తుంది. లక్ష్మి అని అంబిక అంటూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా లేచి నిలబడుతూ, అంబిక అమ్మ మీరు నా దగ్గరికి వచ్చారా అని చెప్పి అంటూ ఉంటుంది. అవును లక్ష్మి, నీతో ఒక చిన్న పని పడింది. ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ పైన నువ్వు సంతకం చేయాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటే, ఏంటమ్మా ఆ డాక్యుమెంట్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇదిగో ఇదే ఆ ఫైల్ అని చెప్పి అంబిక ఆ పేపర్స్ని లక్ష్మి చేతికి ఇవ్వడంతో లక్ష్మి ఆ పేపర్స్ని పట్టుకొని చూస్తూ వాటిని స్మెల్ చూస్తూ, ఇదేంటి చూస్తూ ఉంటే ఇవేదో ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ లాగా అనిపిస్తున్నాయి, పేపర్ కూడా చాలా మందంగా అనిపిస్తుంది అని చెప్పి, ఆఫీస్ ఫైల్స్ అయితే ఇంత మందంగా ఉండవు కదా, ఇవి ఆస్తి డాక్యుమెంట్స్ లాగా అనిపిస్తున్నాయి. అంబిక అమ్మ, నేను ఆ మాత్రం కనిపెట్టలేని అమాయకురాల్ని అనుకోకండి అని చెప్పి లక్ష్మి ఆ ఆస్తి పేపర్స్ని చించేస్తుంది. ఇక దాంతో అంబిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏయ్ లక్ష్మి, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని అంటూ ఉంటే, నేను కాదమ్మా మీరేం చేస్తున్నారో అర్థం చేసుకోండి. అన్యాయంగా ఆ 200 ఎకరాలు నా చేత బలవంతంగా రాయించుకోవడానికి మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్లాన్లు వేశారో నాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పి, ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే విహారి గారికి మీ గురించి నిజం చెప్పాల్సి ఉంటుంది. పెద్దయ్య గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఆ 200 ఎకరాలు నా పేరు మీద రాశారు. అటువంటిది ఇప్పుడు మీ స్వార్థం కోసం ఆ 200 ఎకరాలు ఫ్యాక్టరీకి అమ్మాలనుకుంటే అప్పుడు నేను ఏ విధంగానూ మిమ్మల్ని సపోర్ట్ చేయలేనమ్మా అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరి ప్రజలకు అన్యాయం జరగనివ్వను, నా ప్రాణం పోయినా సరే అని చెప్పి లక్ష్మి అంబికకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది. నీ దగ్గర నుండి ఆ 200 ఎకరాలు ఎలా రాయించుకోవాలో నాకు బాగా తెలిసే అంటూ అంబిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు సహస్ర గదిలోకి వెళ్ళిన తర్వాత చాలా సీరియస్గా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. 3 రోజుల్లో లక్ష్మికి కళ్ళు వస్తాయని డాక్టర్ చెప్పారట. ఇప్పుడు ఆ లక్ష్మికి కళ్ళు వచ్చేస్తే బిహారీ బాబా మళ్ళీ దాని చుట్టే తిరుగుతాడు, దాని మీదే ప్రేమనంతా కూడా ఒలకబోస్తాడు. వాళ్ళిద్దరూ ఒకటైపోతే త్వరలో అది ఒక వారసుని ఈ ఇంటికి ఇస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా అదే అసలైన కోడలని నిజం తెలిసిపోతే వారసుడి కోసమైనా ఇంట్లో వాళ్ళందరూ కూడా దాన్ని కోడలుగా యాక్సెప్ట్ చేస్తారు. అదే నాకు పిల్లలు పుట్టరన్న నిజం వాళ్ళకి తెలిసిపోతే అన్యాయంగా నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు. చట్ట ప్రకారం చూసుకున్నా కూడా ఆ లక్ష్మియే బావకు మొదటి భార్య అవుతుంది. అలా చట్ట ప్రకారం మాది 2వ పెళ్ళి అవుతుంది కాబట్టి ఆ పెళ్ళి చెల్లదు. అలా బావకు నేను శాశ్వతంగా దూరం అవ్వాల్సి వస్తుంది. నో, అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అని చెప్పి సహస్ర ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ కూడా విసిరి కొడుతూ ఉంటుంది. బెడ్ మీద ఉన్న బెడ్షీట్ అంతా కూడా చిందరవందరగా చేస్తూ అక్కడున్న ఫ్లవర్ వాజ్లను పగలగొడుతూ ఉంటే అప్పుడే పద్మాక్షి అక్కడికి వస్తుంది. వస్తే సహస్ర, ఏం చేస్తున్నావే నువ్వు, ఏంటిదంతా, ఎందుకు ఈ గదంతా ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ పదే పదే నాకు పిల్లలు పుట్టరన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఏదో ఒక విధంగా ఈ ఇంటికి నేను వారసుని ఇచ్చేలాగా ఏర్పాటు చెయ్యి. ఆ లక్ష్మి పని మనిషి అయినా సరే దాన్ని ఈ ఇంటి కోడలు కంటే ఎక్కువగా హారతులిస్తూ ఎలా ఆహ్వానిస్తున్నారో చూసావు కదా. నన్ను ఎవరు కూడా ఈ ఇంటి కోడలుగా గుర్తించడం లేదు. రేపు నాకు పిల్లలు పుట్టరన్న నిజం వాళ్ళకు తెలిస్తే అప్పుడు వాళ్ళందరూ నన్ను చూసే చూపులను నేను తట్టుకోలేనమ్మా. ప్లీజ్ అమ్మా, దయచేసి త్వరగా ఏదో ఒకటి చెయ్యమ్మా అని చెప్పి సహస్ర పద్మాక్షితో అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న యమున పద్మాక్షి సహస్ర మాటలు వినేస్తూ ఉంటుంది. సహస్ర, నేను ఏం చేసినా కూడా నీ మంచి కోసమే చేస్తాను కదే, నీకంటే ఎక్కువగా నీకు పిల్లలు పుట్టాలని నేనే కోరుకుంటున్నాను. నీ కోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఎంతోమంది డాక్టర్లతో మాట్లాడాను. మొన్న మనం వెళ్ళిన డాక్టర్ కూడా ఎలాగైనా నీకు సంతానం కలిగేలాగా చేస్తానని చెప్పారు కదా. అలా జరగాలంటే విహారీని మనం తీసుకొని వెళ్ళాలి. ఒక 2 రోజులు టైం ఇవ్వు, విహారీకి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తాను. మీ ఇద్దరికి సంతానం కలిగేలాగా నేను చేస్తాను అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెబుతూ ఉంటే, ఇకప్పుడు
చాటుగా ఉండి యమున సహస్రకు పిల్లలు పుట్టరన్న నిజాన్ని తెలుసుకుంటుంది. ఇక అలాగే సహస్ర పద్మాక్షితో, అమ్మ బావంటే నాకు చాలా ఇష్టం అమ్మ, అందుకే బావ నన్ను పెళ్లి చేసుకోనని మొండికేస్తున్నా కూడా ఆ రోజు యాక్సిడెంట్ అయినట్టుగా డాక్టర్తో కలిసి నాటకమాడి నేను చావు బతుకుల మధ్య ఉన్నానన్నట్టుగా నమ్మించి బలవంతంగా బావతో తాళి కట్టించుకున్నాను. తాళైతే కట్టించుకోగలిగాను, కానీ బావ ప్రేమకు నోచుకోలేకపోయాను. ఇప్పుడు పిల్లలు కూడా పుట్టకపోతే ఇక ఎప్పటికీ బావ నాకు దక్కడు. బావ దూరం అయితే నేను తట్టుకోలేనమ్మా. చిన్నప్పటి నుండి నేను బావని ఎంతగానో ఇష్టపడ్డాను, ప్లీజ్ అని చెప్పి సహస్ర అంటూ ఉంటే ఇక అప్పుడు విహారిని కుట్ర చేసి సహస్ర పెళ్లి చేసుకుందన్న నిజం కూడా యమున తెలుసుకొని, సహస్ర నువ్వు విహారిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావా, నిజం చెప్పు అని అంటూ ఉంటే, యమున ఇప్పుడు ఎందుకు ఆ విషయాలని అని పద్మాక్షి అంటూ ఉంటుంది. నువ్వు ఉండు పద్మాక్షి అని చెప్పి, చెప్పు సహస్ర, విహారిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావా, చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా నువ్వు ఆడిందంతా నాటకం అని చెప్పి యమున అడగడంతో, అవునత్తయ్య అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా యమున సహస్ర చెంప పగలగొడుతుంది. నువ్వు చావు బతుకుల మధ్య ఉన్నావని తెలిసి ఇంట్లో వాళ్ళంతా కూడా ఎంతలా కంగారు పడిపోయారో తెలుసా, నీకోసం ఎంతలా బాధపడ్డారో తెలుసా అని చెప్పి ఇలా మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పు సహస్ర అంటూ యమున సహస్రకు బుద్ధి చెప్తూ, స్వామీజీ ఈ విషయం గురించి ఎన్నోసార్లు నన్ను హెచ్చరించారు, కానీ నేనే తెలుసుకోలేకపోయాను. నీది విహారిది మోసంతో ముడిపడిన బంధం, అసలు మీ బంధానికి అర్థమే లేదు. లక్ష్మి మాత్రమే నా నిజమైన కోడలు అని చెప్పి యమున సహస్రకు పద్మాక్షికి చెప్పడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి మొత్తానికి ఆ విధంగా సహస్ర ఆడిన నాటకం యమునకైతే తెలిసిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.